ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 టిప్పర్లను జనసేన నాయకులు పట్టుకున్నారు. పట్టుకున్న టిప్పర్ లారీలను స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న ఖాళీ ప్రదేశానికి తరలించారు. రుద్రమ్మకోట నుంచి ఎటువంటి అనుమతి లేకుండా ఇసుక సరఫరా చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని వారు ఆరోపించారు. అధికారంలో ఉన్న నాయకులు ఈ ఇసుక మాఫియాకు తోడవుతున్నారన్నారు. ఇక పట్టుకున్న లారీలను రెవెన్యూ పోలీసు అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. పోలవరం నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక రవాణా లారీలని జీలిమిల్లి మండల కేంద్రంలో ఈరోజు మేము జనసేన పార్టీ తరఫున వాటిని ఆపడం జరిగింది. వాటిని ఆపి ఈరోజు పరిశీలించినట్లయితే రుద్రంకోట నుంచి ఈ లారీలు అక్రమంగా ఏ పర్మిషన్స్ లేకోకుండా వాటిని వేరే ప్రాంతాలకి అమ్ముకోవడానికి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ క్యాడర్ కానీ ఈ విధంగా లారీలు పెట్టి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. దీనిపై మేము జనసేన పార్టీ తరఫున వారం రోజుల నుంచి నిఘా వేసి వీటిని పట్టుకోవడం జరిగింది. ఇక్కడ పట్టుకొని ఇక్కడ ఆర్టీఓ అధికారి గారికి కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ సమాచారం ఇచ్చి వాటిపై కేసు నమోదు చేసి తీసుకుని రేట్లు పెంచేసి ఈరోజు సామాన్యుడికి అందుబాటులో కూడా ఎక్కడ ఇసుక దొరకడం లేదు. ఈ విధంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ అధికార పార్టీ డబ్బుల్ని దండుకునే విధంగా అక్రమంగా రవాణా ఇసుక చేస్తూ విధంగా లేని